విద్యుత్ షాక్కు గురై ఇద్దరు మృతి చెందారు యువకులు. ఆ యువకులకు సంబంధించిన ఫొటోస్ని రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. రోడ్డుపై నిలిచి ఉన్న వర్షపు నీటిలో ఒక లైవ్ వైర్స్ ఒక్కసారిగా తెగిపడి ఆ వాటర్లో పడిపోవడంతో ఆ విద్యుత్ తీగలు ఆ వర్షపు నీటిలో కరెంటు అలానే ప్రవహిస్తుండటంతో ఆటో దిగిన వెంటనే ఆ నీటిలో అడుగుపెట్టిన వెంటనే యువకులు జాఫర్ అలాగే అబు ఇద్దరు అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరు మృతి చెందడం, మరోవైపు వర్షం దాటికి పాత బస్తీలోని ఛత్ బజార్ కమాన్ కూడా ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ముందస్తు జాగ్రత్తలు మరి లేకపోవడం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందా అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకసారి మనం చూస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలను జారీ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఇద్దరు మృతి చెందిన తర్వాత కరెంటుని నిలిపివేశారు. ఓల్డ్ సిటీ అలాగే పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా కరెంటుని నిలిపివేయడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఆటోలో వాళ్ళ ఇంటి దాకా వెళ్ళారు. ఆ వీధంతా కూడా మనం రైట్ సైడ్ బాక్స్లో ఎలా చూస్తున్నామో అలా వీధంతా కూడా నీటితో నిండిపోయి ఉంది. అప్పటికే తెగిపడిన ఆ కరెంటు వైర్లు ఆ వాటర్లో ఉండడం, ఆ వీధంతా కూడా ఒక ఎలక్ట్రిక్ పాండ్ అని చెప్పాలి. ఆటో నుంచి అడుగు పెట్టిన వెంటనే వాళ్ళు ఇమీడియట్గా ఆ షాక్కి అక్కడికక్కడే చనిపోయారు. స్థానికులు కొంత వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళని బ్రతికించే ప్రయత్నం చేసినా అప్పటికే డాక్టర్స్ చేతులు తీయడం జరిగింది. సో మొత్తం మీద ఒక దురదృష్టవశాత్తు ఒక చాలా విషాద సంఘటన అని చెప్పొచ్చు. యువకులు మరి ఎదిగిన కొడుకులు అని చెప్పొచ్చు. ఒక రకంగా ఇద్దరు అక్కడికక్కడే చనిపోవడం దురదృష్టకరం. ఇటు మరోపక్కన అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి అధికారుల నిర్లక్ష్యమా? వీటన్నిటికీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు కరెంటు తీగలు తెగి ఆ వీధిలో ఆ నీటిలో రెడీగా అంటే అక్కడ ఒక ఎలక్ట్రిక్ పాండ్ అని చెప్పాలా, దిగిన వెంటనే వాళ్ళు చనిపోయారా ఆటో నుంచి? ఎస్ కళ్యాణ్, ఎందుకు అనంటే కూడా వర్షం దాటికి మొత్తం కూడా కరెంటు వైర్లన్నీ తెగి ఆ పారుతున్న నీళ్లలో పడడం అనేది పాపం వీళ్ళు గమనించలేకపోవడంతో అందులో కాలు పెట్టడంతో కూడా వెంటనే ఆ షాక్ అనేది వీళ్లకు తగలడం అనేది జరిగింది. ఎందుకంటే మామూలుగా షాక్ కొడితే దాని నుంచి విడిపించుకునే ప్రయత్నం చేయొచ్చు, విడిపించుకోవడానికి కూడా కొంచెం ఎంతో కొంత వరకు కొద్దిగానైనా కొంచెం అవకాశం కలుగుతుంది. కానీ నీళ్లలో కరెంటు వైర్లు పడ్డ ఆ షాక్ ని తప్పించుకోవడం ఎవరితరం కూడా కాదు. అందులో ఒకటి, అది తొందరగా కూడా మనిషిని అనేది గట్టిగా పట్టేస్తుంది. ఆ తరుణంలోనే ఇక్కడ షాక్ కి ఇద్దరు కూడా గురవ్వడం జరిగింది. అదే విధంగా కూడా మొత్తంగా పాపము అక్కడికక్కడే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అక్కడ స్థానికులంతా అటు ఇటు తిరుగుతున్న సమయంలోనే వాళ్ళ కళ్ళ ముందే కళ్ళు మూసి తెరిచే లోపే ఈ ఘోరం కూడా సంభవించిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఇద్దరు ఆ కరెంటు వైర్లకు బలయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చాలా వరకు అప్రమత్తంగా ఉండరు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎవరు పట్టించుకోరు. అక్కడ చర్యలు చేపట్టే విషయంలో కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది అని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. అదే విధంగా స్థానికులు చెప్పడమే కాకుండా ఆ నిర్లక్ష్యానికి కారణమే ఈ రోజు భారీ వర్షము అలాగే చాలా వరకు ఈదురుగాలులు సంభవించడానికి గల కారణం కూడా చెప్పుకోవచ్చు. ఆ ఈదురుగాలులకు ఈ స్తంభానికి ఉన్నటువంటి కరెంటు వైర్లు ఏవైతే ఉన్నాయో ఆ వైర్లన్నీ కూడా ఇంకా మీదట ఆ వైర్లన్నీ తెగి కింద పడిపోవడం జరిగింది. కింద పడిపోవడంతో కూడా మొత్తము వెంటనే పాపము వాళ్ళు వరద నీటికి ఆ వర్షానికి తట్టుకోలేక ఆ నీళ్ళలో అడుగు పెట్టడంతో వాళ్ళు అక్కడికక్కడే పాపం ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఆ ఖాళీ భాగం అంతా కూడా నల్లగా మారిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఇది కేవలము నిర్లక్ష్యమే. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేటర్ కావచ్చు, ఇటు ఎమ్మెల్యే కావచ్చు, చర్యలు చేపట్టే జిహెచ్ఎంసీ కావచ్చు, వీళ్ళందరి నిర్లక్ష్యంగా ఈ రోజు ఇద్దరు బలవడానికి కారణం అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇదే జరిగింది అని కూడా చెప్తూ ఉన్నారు కళ్యాణ్. రైట్ నిర్మల, ఛత్ బజార్ కి సంబంధించిన ఘటనపై వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? అక్కడ కమాన్ కూలిపోయిందంటూ చెప్పుకొస్తున్నారు. దాని పరిస్థితి ఎలా ఉంది? దానివల్ల ఎవరైనా గాయపడడం కానీ, దగ్గరలో ఉన్న షాపులు కానీ, ఇల్లులు కానీ ఏమైనా ధ్వంసం అయిపోయా?
కూలిపోయింది అనేది తెలుస్తూ ఉంది. కమాన్ కూలిపోయిన ఎడల కూడా కమాన్ కి దగ్గరలో ఉన్నటువంటి కొంచెము ఇక్కడ రేకుల షెడ్లతో కూడుకున్నటువంటి ఇల్లు కూడా ఉన్నాయి కాబట్టి ఈ 2 ఇండ్లు డ్యామేజ్ అయ్యి ఉంటాయి అని అంటున్నారు. ఇంకా చర్యలు కొనసాగిస్తూ ఉన్నాము, దర్యాప్తు చేస్తూ ఉన్నాము, ఎంతవరకు డ్యామేజ్ అయింది అనేది కూడా కనుక్కుంటూ ఉన్నారు. కానీ ఎవరికైతే ప్రాణ నష్టం అయితే కలగలేదు, ప్రమాదానికి ఎవరు గురవ్వలేదు. కానీ ఈ వర్షం, ఈ రోజు సంభవించినటువంటి వర్షం మాత్రము ఖచ్చితంగా ఇటు ప్రజలను ఇబ్బంది పెట్టింది. అదే విధంగా చాలా వరకు హైదరాబాద్ నగరంలో కూడా చాలా ఏరియాలలో కూడా కొన్ని విధ్వంసాలు జరిగాయి అనుకోవచ్చు. కొంతమంది ఇక్కడ ప్రాణాలు కూడా కొన్ని ఏరియాలలో ఇట్లా కోల్పోయారు. ఇప్పుడు ఇద్దరు విషయం కూడా చూసాము. అదే విధంగా కూడా కమాను ఇరిగి పడిపోవడం అనేది ఎంత పెద్ద భారీ ఎత్తున ఈదురుగాలులు, ఇటు భారీ వర్షము సంభవిస్తే ఇలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. అందుకే ముందుగానే కూడా ఇక్కడ వాతావరణ శాఖ నిపుణులు కూడా ప్రజలకు సూచనలు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఎక్కడ బయట తిరుగుతున్నా కానీ, లేకపోతే ఏదైనా ఒక ప్లేస్ లో నిలబడ్డప్పుడు కానీ వర్షం సంభవిస్తున్న ఏడలో ఖచ్చితంగా కూడా అప్రమత్తంగా ఉండాలి, సేఫ్ ప్లేస్లలో ఉండాలి. అదే విధంగా కూడా వర్ష నీటి ప్రవాహం పారుతున్నప్పుడు కూడా కరెంట్ షాక్ అంటే ట్రాన్స్ఫార్మర్స్ పేలే అవకాశాలు ఉన్నాయి, ఇటు స్తంభాల నుంచి వైర్లు తెగిపడే అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి కమాండ్లు కూడా కూలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా ప్రమాదమైన ప్లేసే కాబట్టి ఇదంతా కూడా ఈ ప్రమాదమైన పరిసర ప్రాంతాలలో ఉండకుండా చూసుకోవాలి. అలాగే రెయిన్ కోట్లను కూడా ధరించుకోవాలి. ఈ 2 వీలర్ అంటే బైకులని చాలా వరకు కూడా యూజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది వర్షాకాలం అయిపోయేంత వరకు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఈ కమాన్ పరిస్థితి కూడా అక్కడ కమాన్ కూలిపోవడంతో ఎవరికైతే ప్రమాదం అయితే జరగలేదు. కళ్యాణ్, లేటెస్ట్ అప్డేట్ మొత్తం మీద హైదరాబాద్లో ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. 2 యువకులు మరి ఇంటి దగ్గరికి ఒక ఆటోలో వెళ్ళారు. ఆ వీధిలో అప్పటికే నీరు చేరుకుంది. అలాగే కరెంట్ తీగలు, ఇప్పుడు వస్తున్న గాలులకి ఒక్కసారిగా కరెంట్ తీగలు తెగి పడిపోయాయి. ఆ నీటిలో ఆ తీగలు, కరెంట్ తీగలు ఉన్న సమయంలోనే వీళ్ళు ఇంటి వరకు చేరుకొని ఆటో నుంచి దిగి అడుగు పెట్టిన వెంటనే అక్కడికక్కడే స్పాట్లోనే 2 చనిపోయినట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో భారీ వర్షానికి మరి ఈ ఘటన చోటు చేసుకుంది. పాత బస్తీలో 2 యువకులు కరెంట్ షాక్తో చనిపోయారు. ఇవాళ వచ్చిన భారీ వర్షం వల్ల సిటీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ చెట్లు, కరెంటు తీగలు అన్నీ విరిగి పడిపోవడం, వర్షంతో పాటు గాలులు కూడా చాలా వీచాయి. దీంతో చాలా చోట్ల వైర్లు తెగి నేలపైన పడిపోయాయి. దాంతో కరెంటు పాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. పాత బస్తీలో ఆటో దిగిన యువకులు మరి దారిలో వెళ్తూ ఉండగా వారిద్దరికి కరెంటు తీగలతో కరెంటు షాక్ తగిలింది. స్థానికులు ఆసుపత్రికి తరలించే లోపే వారిద్దరు మరి అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తుంది. మరోపక్క ఈ వర్షం నైరుతి ఋతుపవనాలతో వచ్చిన తొలకరి వర్షంగా భావిస్తున్నారు. కానీ అయితే ముందుగా ఈ భారీ వర్షం కురిసిందనే వాదన ఉంది. కానీ ఇలాంటి వర్షం పడినప్పుడల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, కరెంటు తీగలు, చెట్ల కొమ్మల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని ఈ విషాద ఘటన మనకి హెచ్చరిస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.